డీలిమిటేషన్ యాక్ట్ 2026ని కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తోంది. కానీ దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్లీ పాపులేషన్ బేస్ అలాగే ప్రో రేటా ప్రకారం పెంచడం అన్నది యాక్చువల్లీ కరెక్ట్ కాదు అంటూ ఉన్నారు. ఎందుకు అంటే 50% సీట్ల పెంపు అన్ని రాష్ట్రాల్లోనూ మీరు చెప్తూ ఉన్నారు. కానీ దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు మరింత అన్యాయం జరుగుతుంది. అలాగే జనాభా తగ్గించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు బలం మరింత తగ్గుతుంది అంటున్నారు. సో ఆయన ఒక హైబ్రిడ్ ఫార్ములాను సూచిస్తూ ఉన్నారు. సో ఏంటి ఈ హైబ్రిడ్ ఫార్ములా అన్నది మనం గమనిస్తే, సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 543గా ఉన్న కౌంట్ని 850 పెంచాలనుకుంటోంది కదా. సో 50% పెంచితే 850 అవుతుంది, అంటే 272 సీట్లు పెరుగుతాయి. సో ఎలాగో 270 సీట్లు పెంచాలని అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ 50-50 ఫార్ములాని అప్లై చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి సూచిస్తూ ఉన్నారు. 50-50 అంటే ఇందులో 136 సీట్లు మీరు అనుకుంటున్నట్టుగా జనాభా ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం మాత్రం పెంచండి. కానీ ఇంకొక 50% మాత్రం మీరు ఖచ్చితంగా ఆర్థిక ప్రగతిని జిఎస్డిపిని ఆధారంగా చేసుకుని మీరు చేస్తే గనక అప్పుడు సమన్యాయం చేసినట్టు అవుతుంది. సో మీకు అన్యాయం జరగదు, మాలాంటి చిన్న రాష్ట్రాలకి ముఖ్యంగా జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగే అవకాశం లేదు. అంతేకాకుండా దీనివల్ల ఎంపీ సీట్ల వాటా దక్షిణాదికి ఇప్పటివరకు 24% ఉంటే అది 35%కి పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే అది మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రైట్. సో ఇప్పుడు కేవలం ఇందాక మేము మాట్లాడుకున్న 24% ఉన్నదాన్ని 35%కి పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇలాగే ఎందుకు చేయాలి అంటే, ఒకటి జనాభాని తగ్గించినందుకు, 2 ఆర్థిక ప్రగతిని మేము సాధించాం కాబట్టి దానికి, 3 కేంద్రం చెప్పినట్టు మేము చేశాం కాబట్టి జనాభా నియంత్రణని పాటించాం కాబట్టి దక్షిణాదికి ఖచ్చితంగా మీరు బోనస్ ఇవ్వాలి, మీరు అడుగుతున్నాం, అది మా హక్కు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. సరే, ఇలాగే ఎందుకు చేయాలి, ఇంకొక ప్రతిపాదన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాము, మేము చెప్పినట్టే చేయాలని చెప్పి మేము అనట్లేదు, ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. ఇంకా బెటర్ ఫార్ములా ఏమైనా ఉంటే మీరు తీసుకురండి, అలాగే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, పబ్లిక్ హియరింగ్ జరిపించండి, ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తూ ఉన్నారు. సో డీలిమిటేషన్ యాక్ట్ 2002ని రీప్లేస్ చేస్తూ డీలిమిటేషన్ యాక్ట్ 2026ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న సమాధానం ఇది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఇలాంటి చర్యలు తీసుకోవద్దు, ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే గతంలో కేంద్రం సూచించిన జనాభా నియంత్రణని తూచా తప్పకుండా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఒక బోనస్ అన్నది ఒక హక్కుగా మేము అడుగుతూ ఉన్నాము. అంతేగాని మీరు చెప్పినట్టు పాటించినందుకు తమకి ఇంకా అన్యాయం జరిగే విధంగా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు. అందుకే 50% జనాభా ఆధారంగా చేస్తే ఇంకో 50% ఆర్థిక అభివృద్ధి ఆధారంగా మీరు ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని కేవలం ప్రోరేటా బేసిస్లో మాత్రమే చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మరింత అన్యాయం చేస్తుంది. ఎందుకంటే దక్షిణాదికి ఉన్న ప్రాతినిధ్యం పర్సంటేజ్ ఇప్పుడు మరింత తగ్గుతుంది, అలాగే ఉత్తరాది రాష్ట్రాలకి పెద్ద రాష్ట్రాలకి వాళ్ళకి ఇప్పటికే కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, ఇంకా వాళ్ళ పర్సంటేజ్ పెరిగి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి హైబ్రిడ్ మోడల్ని పాటించండి, లేదంటే ఇంకా బెటర్ ఫార్ములా ఏమన్నా ఉంటే దాన్ని అప్లై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నారు. సో పాపులేషన్ ప్రకారం ప్రోరేటా ఆధారంగా పెంచడం కరెక్ట్ కాదు. దీనివల్ల 50% సీట్ల పెంపుతో చిన్న రాష్ట్రాలకి ఖచ్చితంగా మరింత అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పినట్టు జనాభా తగ్గించినందుకు, మీరు చెప్పింది పాటించినందుకు దక్షిణాదికి బలం తగ్గిస్తారా? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఆయన సొల్యూషన్ కూడా సూచిస్తూ ఉన్నారు. నాకు తోచిన పరిష్కారం మేము చెప్తూ ఉన్నాము, మీరు ఇంకా బెటర్ ఫార్ములా ఉంటే చెప్పండి. మేము సూచిస్తున్న ఈ ఫార్ములా ఏంటి అంటే హైబ్రిడ్ మోడల్. సో హైబ్రిడ్లో మనం ఇట్స్ జనరలీ మిక్స్ ఆఫ్ 2 డిఫరెంట్ ఐడియాస్ కదా. సో ఇక్కడ కూడా మీరు ప్రపోజ్ చేస్తున్నట్టు ఈ జనాభా ఆధారంగా ప్రోరేటా బేసిస్లో ఒక 50% తీసుకుంటే
ఇప్పటివరకు సాధించిన ఆర్థిక అభివృద్ధిని ఇంకొక 50% కన్సిడర్ చేయండి. సో మీరు ఇప్పుడు ఓవరాల్గా పెంచాలనుకుంటున్న పార్లమెంట్ సీట్ల సంఖ్యని 272గా మనం చూసుకుంటే దాంట్లో 50% 136ని మీరు పాపులేషన్ ఆధారంగా మరొక 136 మీరు అభివృద్ధి ఆధారంగా తీసుకుని అమలు చేస్తే మరింత బాగుంటుంది. ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కూడా పార్లమెంట్ స్థానాల్లో 24% ప్రాతినిధ్యం మాత్రమే ఉంది. సో ఇప్పుడు మేం చెప్తున్న ఈ ఫార్ములాని మీరు పాటిస్తే గనక ఆ ప్రాతినిధ్యాన్ని 35% పెంచగలుగుతాం. కానీ కేవలం జనాభా ఆధారంగా గనక మీరు చేయాలి అనుకుంటే అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు 50% పెరగడంతో వాళ్ళ సీట్ల సంఖ్య మరింత పెరుగుతుంది. దక్షిణాదికి కూడా 50% పెరిగినప్పటికీ ఆ పెరిగిన సంఖ్య తక్కువగానే ఉంటుంది ఉత్తరాదితో పోలిస్తే. సో ఉత్తరాది ప్రాతినిధ్యమే మరింత పెరుగుతుంది, దక్షిణాది ప్రాతినిధ్యం మరింత తగ్గుతుంది. సో ఇప్పుడున్న 24% కంటే కూడా మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు అన్నది ముఖ్యమంత్రి వాదన.